Hi all, welcome back to Light of Math. This is Samudra. Shine your career in the brightness of math light. ఈరోజు మనము పాలినామియల్స్ చాప్టర్లో నుంచి ఎక్సర్సైజ్ 3.3లో ఉన్నటువంటి అన్ని సమ్స్ చెక్ చేద్దాం. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పాలినామియల్స్ గురించి వీడియోస్ చేశాము. మీరు ఎవరైనా చూడనట్లయితే మీరు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, మీరు వాటి నుంచి అవి చూసుకొని ఈ చాప్టర్ అంతా కవర్ చేసుకోవచ్చు. అండ్ ఈ ముందు వీడియో ఏంటంటే ఎక్సర్సైజ్ 3.3 యొక్క ఇంట్రడక్షన్ గురించి నేను ఒక వీడియో చేశాను. సో అందులో ఎగ్జాంపుల్స్ ఉంటాయి, డూ దిస్ ఉంటుంది. సో మీరు ఆ వీడియో చూసినప్పుడు ఎక్సర్సైజ్ 3.3లో ఉన్నటువంటి అన్ని సమ్స్ చేయడానికి ఈజీ అవుతుంది. సో మీరు ఆ వీడియో చూడనట్లయితే ఒకసారి అది కూడా మీరు డిస్క్రిప్షన్ నుంచి వెరిఫై చేసి చెక్ చేసుకోండి. మనం ఇప్పుడు ఎక్సర్సైజ్ 3.3 నుంచి సమ్స్ చూద్దాం. ఫస్ట్ వన్ చూసినట్లయితే ఇక్కడ x² - 2x - 8. ఇక్కడ ఫస్ట్ వన్లో మనకి ఎన్ని బిట్స్ ఇచ్చాడంటే 6 బిట్స్ ఇచ్చాడు. సో మనం ప్రతి దాన్ని చేయాలి. చూడండి, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. ప్రీవియస్ వీడియోలో మనము ఈ రిలేషన్షిప్ గురించి ఒక వీడియో చేసాము, ఎగ్జాంపుల్స్ కూడా చెక్ చేసాం. సో మీరు ఆ వీడియో చూసినట్లయితే ఇది ఈజీగా మీరు చేసేసుకోవచ్చు. ఒకసారి చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలంట, జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత జీరోస్కి కోఎఫిషియంట్కి ఉన్నటువంటి రిలేషన్షిప్ని మనము చెక్ చేయాలి. మనం జీరోస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మనకి నార్మల్గా స్ప్లిట్ మెథడ్ యూస్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇప్పుడు దీన్ని చూద్దాము. ఫస్ట్ దాని సొల్యూషన్ చెక్ చేద్దాం. ఇక్కడ దీనికి జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దీన్ని f(x) ఆర్ g(x) ఇది ఎక్స్లో ఉంది కాబట్టి నేను p(x) అనుకుంటున్నాను. p(x) = x² - 2x - 8. ఇది మనము జీరోకి ఈక్వల్ చేసుకున్నప్పుడు దీన్ని స్ప్లిట్ చేసి దాని జీరోస్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో let p(x) = 0. సో ఇది మొత్తం 0 అయిపోతుంది. x² - 2x - 8 = 0. ఇప్పుడు మనకి స్ప్లిట్టింగ్ మెథడ్ అనేది ఒకటి ఉంది. స్ప్లిట్టింగ్ మెథడ్ నుంచి ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చూద్దాం. ఇక్కడ x²కి కోఎఫిషియంట్ ఏముందో చూడండి. ఫస్ట్ x² కోఎఫిషియంట్ ఇక్కడ ఏమి కనపడట్లేదు అని అంటే 1 ఉన్నట్టు. x² కోఎఫిషియంట్ 1. సో x² కోఎఫిషియంట్ని ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టెంట్ టర్మ్తో మల్టిప్లై చేయాలి. సో 1 × 8 ఏమైంది, మనకి 8 వస్తుంది. సో 8కి ఫ్యాక్టర్స్ ఇక్కడ ఉన్నటువంటి x కోఎఫిషియంట్కి సరిపడా తీసుకోవాలి. సో సాటిస్ఫై అయ్యేటట్టు తీసుకోవాలి. 8 కోఎఫిషియంట్స్ ఏముంటాయి మనకి? 2 × 4, 2 × 4 = 8. సో ఇక్కడ మనం 4 - 2 రాస్తే 2 వస్తుంది కదా. సో వీ కెన్ యూజ్ దిస్ అనమాట. సో x² ఇక్కడ మనం మైనస్ సింబల్ దేనికి తీసుకోవాలి? పెద్దదానికి తీసుకోవాలా, చిన్నదానికి తీసుకోవాలా అని డౌట్ వస్తుంది. మనం ఇక్కడ మైనస్ అనేది -2x రావాలి. సో మనం పెద్దదానికి మైనస్ పెట్టినప్పుడు మనకి -2x వస్తుంది, ఎందుకంటే మనం సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి. అదే ఎడిషన్ అనుకోండి, 2 + 4 = 6. అప్పుడు ఇక్కడ +6 ఉంటే మనకి అది ఎడిషన్లోకి వస్తుంది. అలాంటప్పుడు అట్లా తీసుకుంటాం. సో ఇక్కడ మనకి -2 ఉంది కాబట్టి ఈ బిగ్గర్ నెంబర్కి మైనస్ వాల్యూ ఇచ్చుకుంటాం. -4x + 2x - 8. ఈ -4x + 2xని సింప్లిఫై చేస్తే మనకు వచ్చేది -2x. మనం దీన్ని ఏమి మ్యానిపులేట్ చేయట్లేదు, జస్ట్ ఈ ఉన్నదాన్ని మోడిఫై చేసి ఇట్లా రాసుకున్నాం అంతే. ఓకే, = 0. ఇప్పుడు నేను x అనేది కామన్ తీస్తున్నాను. x కామన్ తీసినప్పుడు మనకి ఏమొస్తుంది? ఇక్కడ x² లోంచి ఒక x వస్తే x మిగిలింది, -4x లోంచి x వచ్చేస్తే 4 మిగిలింది. అట్లాగే ఇక్కడ కూడా ఈ బ్రాకెట్లో ఏదొచ్చిందో ఇంకొక బ్రాకెట్లో వచ్చేటట్టుగా చూసుకోవాలి. సో అలా చూసుకోవడం కోసం మనం ఏం చేస్తాము? ఇక్కడ ఉన్నటువంటి +2ని మనం కామన్ తీస్తాం. +2ని కామన్ తీసినప్పుడు నాకు x వస్తుంది.
సో ఈ 8 ఎలా ఉంది, 2 into 4 లా ఉంది కదా, 2 వచ్చేసింది. సో నాకు ఇంకా మిగిలేది 4. ఇక్కడ మైనస్ సైన్ ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ మైనస్ సైన్ వచ్చింది. సో ఈక్వల్ వచ్చింది కదా, అట్లా 0. ఇప్పుడు ఈ బ్రాకెట్ ఒకటి రాసుకుంటాము అండ్ ఈ ఎక్స్ అండ్ ఈ +2ని కలిపి ఒకటి రాసుకుంటాం. x + 2 into x - 4 = 0. దీన్ని మీరు మల్టిప్లై చేసి సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఇదే వస్తుంది. మనం దాన్ని ఇట్లా రివర్స్లో ఎక్స్పాండ్ చేసుకుంటూ తీసుకొచ్చాం అనమాట. అంటే ఫ్యాక్టరైజేషన్ చేసాం. సో ఇప్పుడు ఇది 0కి ఈక్వల్ అయింది కదా. సో ఇట్లా రెండు నంబర్స్ మల్టిప్లికేషన్ 0కి ఈక్వల్ అయినప్పుడు ఏదో ఒక నంబర్ 0 అయి ఉండాలి. సో దానికోసం మనం ఎలా రాస్తాం, ఇక్కడ x + 2 = 0 ఆర్ x - 4 = 0. దీని నుంచి x ఈ +2 ఇటు వస్తే -2 అవుతుంది. దెన్ ఆర్ x ఈ -4 ఇటు వస్తే +4 అవుతుంది. సో మనకి x వాల్యూస్ వచ్చేసినాయి. x -2 ఆర్ x 4. వీటిని మనం ఏమంటామంటే జీరోస్ ఆఫ్ దిస్ పాలినామియల్ అని చెప్తాం. సో మనం ఏం చేయాలి, ఇక్కడ జీరోస్ని ఫైండ్ అవుట్ చేసి జీరోస్కి కోఎఫిషియెంట్స్కి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ని మనము కరెక్ట్గా ఉందా లేదా వెరిఫై చేసుకోవాలి. సో దానికోసం ఏంటంటే ఫస్ట్ మనకి జీరోస్కి కోఎఫిషియెంట్స్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అది చూడాలి. అండ్ ఇక్కడ డైరెక్ట్గా మనము ఈ ఫైండ్ అవుట్ చేసిన ఈ జీరోస్ని అడిషన్ సబ్ట్రాక్షన్ చేసినప్పుడు మనకి ఈ కోఎఫిషియెంట్స్కి జీరోస్కి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ మనకు తెలుసు కాబట్టి దాంతో కంపేర్ చేస్తాం. ఒకసారి మనం చూద్దామా. మనకి ఏముంది, సమ్ ఆఫ్ జీరోస్ వీటిని ఆల్ఫా బీటా అనుకుంటే ఆల్ఫా + బీటా అనమాట. సమ్ ఆఫ్ జీరోస్ = నేను డైరెక్ట్ గా చేస్తున్నాను, మనకు ఆల్రెడీ ఇక్కడ వచ్చినాయి కాబట్టి తర్వాత ఫార్ములా యూజ్ చేస్తాం. ఇక్కడ ఏముంది, -2 + 4. -2 + 4 ఏమవుతుంది, మనకి 2 అవుతుంది. సమ్ ఆఫ్ జీరోస్ 2 వచ్చింది. అట్లాగే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఏంటి, మనకి -2 into 4. -2 into 4 ఏమవుతుంది, -8 అవుతుంది. సో ఇవే మనకి మన ఫార్ములా యూజ్ చేసి తీసుకున్న రిలేషన్షిప్ ని అది కవర్ చేయాలన్నమాట. మనకి ఫార్ములా అంటే ఇది ఏ ఫార్మాట్ లో ఉంది, ax² + bx + c. మనకి ఇచ్చినటువంటి పాలినామియల్ ax² + bx + c ఫార్మాట్ లో ఉంది. సో దీని నుంచి ఏబిసిడీలు రాసుకుంటాం. ఏ ఎంత, a = 1. ఏ అంటే x² కోఎఫిషియంట్. b ఎంత, b అంటే x కోఎఫిషియంట్, b అనేది -2. తర్వాత c కాన్స్టెంట్ టర్మ్, c అనేది -8. ఓకే, వీటి నుంచి వచ్చింది. మనకి ఫార్ములా ఏముంది, డైరెక్ట్ గా మనం అది రాసుకుంటాం అనమాట. సమ్ ఆఫ్ జీరోస్ -b/a. మనకి -b/a కదా ఫార్ములా. సో మనకి b ఏముంది, -2 ఉంది. -2 ఇది ఫార్ములాలో మైనస్, ఈ మైనస్ ఏమో బికి ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి అది వేసుకున్నాం. ఏ ఎంత ఉంది, 1. సో మైనస్ ఏమైంది, ప్లస్ అయిపోతుంది, ఇది 2. సో సమ్ ఆఫ్ జీరోస్ మనము బై యూజింగ్ ద ఫార్ములా, అంటే వీటిని కోఎఫిషియెంట్స్ అంటాం. కోఎఫిషియెంట్స్ కి జీరోస్ కి మధ్య రిలేషన్ అనమాట. చూసారా, సమ్ ఆఫ్ ద జీరోస్ మనకు డైరెక్ట్ గా చేసిన 2 వచ్చింది, కోఎఫిషియెంట్స్ యూస్ చేసుకుని చేసినా కానీ 2 వచ్చింది. సో మనము వెరిఫికేషన్ చేసామన్నమాట. అట్లాగే ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఏమిటి ఫార్ములా, c/a.
సి ఏముంది మనకి -8, ఏ ఏముంది మనకి 1 ఉంది. సో -8/1 అంటే -8. సో మనకి ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్రెడీ డైరెక్ట్ గా చేసినప్పుడు -8 వచ్చింది, బై యూజింగ్ ఫార్ములా చేసినప్పుడు కూడా -8 వచ్చింది. ఈ విధంగా మనము రిలేషన్ అనేది వెరిఫై చేస్తాం. మనం రెండోది చెక్ చేద్దాం. సెకండ్ వన్, 4s² - 4s + 1. ఇది మనకి ఎస్ లో ఉంది, ఇంతకు ముందుది ఎక్స్ లో ఉంది. సో p ఆఫ్ s అని తీసుకుంటాం. అంటే పాలినామియల్ ఆఫ్ s = 4s² - 4s + 1. ఓకే, దీన్ని మనం 0 అనుకుంటాం, ఎందుకంటే మనం స్ప్లిట్టింగ్ మెథడ్ తో వీటి జీరోస్ ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి. ఓకే, లెట్ p ఆఫ్ s = 4s² - 4s + 1 = 0. సో దీన్ని మనం తీసుకుంటున్నాం. 4s² - 4s + 1 = 0. ఇంతకుముందు చేసినట్టుగానే మనము ఈ ఏదైతే s² ఉందో దీని కోఎఫిషియంట్ తో ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టెంట్ ని మల్టిప్లై చేస్తాం. 4 × 1 4. సో 4కి మనకి ఫ్యాక్టర్స్ కావాలి. 4కి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి మనకి 2 × 2 2 కావాలి. 2 × 2 ని మనం యాడ్ చేస్తే 4 వస్తుంది. సో 2 తీసుకోవచ్చు. చూడండి, 4s², ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి రెండింటికి మైనస్ పెట్టుకుంటే -4 వచ్చేస్తుంది. -2s - 2s + 1 = 0. ఇక్కడ చూడండి, -2 - 2 -4 కదా, సరిపోయింది. సో ఇక్కడ నేను 2s అనేది కామన్ తీస్తూ ఉన్నా. 2s మనం కామన్ తీసినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, 2 2s కదా 4. సో ఒక 2 వచ్చేసింది, s లోంచి ఇంకొక s వచ్చేసింది, మనకు ఒక s మిగిలింది. 2s - 1. ఈ 2s మొత్తం వచ్చేసింది కాబట్టి మనకు 1 మిగిలింది. అట్లాగే ఇక్కడ 2s - 1 రావాలి కాబట్టి మనకి ఇక్కడ -1 అనేది నేను ఇక్కడ కామన్ తీస్తాను. సో -1 కామన్ తీసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మైనస్ ఇక్కడికి వచ్చేసింది, ఇక్కడ మనకి ఏం మిగులుద్ది 2s ఉంటుంది. సో ఇది +1, +1 లో నుంచి మనము -1 తీసేస్తున్నాం కాబట్టి 1 అనేది 1 × 1 లా ఉంటుంది. ఈ ప్లస్ అనేది ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి -1 బయటకు వచ్చేస్తే ఇంకొక మైనస్ ఉంటుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి అట్లా మైనస్ వస్తుంది. సో 2s - 1 = 0. ఇప్పుడు ఇదొకటిసారి, ఈ రెండు కలిపి ఒకసారి, అట్లాగే బ్రాకెట్లో ఒకసారి రాసుకుంటాం. 2s - 1 × 2s - 1. ఇక్కడ ఏంటంటే రెండు సేమ్ వచ్చింది. సో దాన్ని మనం 2s - 1² అని కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇండివిజువల్ గా రెండింటికి 0ని ఈక్వల్ చేసుకుంటాం. 2s - 1 = 0 ఆర్ 2s - 1 = 0. 2s = 1, s = 1/2. అట్లాగే ఇటు కూడా 2s = 1, s = 1/2. సో మనకి దీని యొక్క జీరోస్ వచ్చేసినాయి. 1/2 అండ్ 1/2 సేమ్ అన్నమాట, రెండు సేమ్ జీరోస్. ఇప్పుడు మనం డైరెక్ట్ గా మనము సమ్ ఆఫ్ ద జీరోస్ చూస్తాం. సమ్ ఆఫ్ ద జీరోస్ ఏంటి మనకి 1/2 + 1/2. 1/2 + 1/2 అంటే 1 కదా, హాఫ్ ప్లస్ హాఫ్ 1. అట్లాగే ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ 1/2 × 1/2. ఇది ఎంత వస్తుంది మనకి 1/4 వస్తుంది. సో ఈ రెండు డైరెక్ట్ గా మనం ఫైండ్ అవుట్ చేసేసాం. ఇప్పుడు మనము దీని నుంచి కోఎఫిషియెంట్స్ ఫార్ములా నుంచి చెక్ చేద్దాం. సో మనకి ఇది ఎలా ఉంది, ax² + bx + c లాగా ఉంది. సో ఈ ఫార్ములా నుంచి మనకి ఏ ఏముంది ఇక్కడ 4,
ఈక్వల్ టు 4 comma b equal to -4 c equal to 1. సో మనకి సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా -b/a. -b/a. మనకి ఫార్ములాలోనే మైనస్ ఉంది, ఆ మైనస్ వేసుకున్నాను. b అంటే -4, సో -4/a అంటే 4. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో నాకు మిగిలేదు అక్కడ ఏంటి మిగులుతుంది 4/4. 4/4 అంటే 1. చూడండి మనకి సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్రెడీ ఇక్కడ కూడా 1 వచ్చింది. సో వెరిఫికేషన్ డన్ అనమాట. తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ కి ఫార్ములా ఏంటి? c/a. మనకి c ఏముంది ఇక్కడ 1/a ఏముంది 4 ఉంది. సో 1/4 డైరెక్ట్ గా వచ్చేసింది. సో వెరిఫికేషన్ డన్ అనమాట. ఇట్లా మనము ఈ జీరోస్ కి కోఎఫిషియెంట్స్ కి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్ ని వెరిఫై చేస్తాం. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి డైరెక్ట్ గా ఇట్లాంటి పాలినామియల్స్ ఇచ్చి ఫైండ్ ద సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అన్నప్పుడు ఇఫ్ యు నో దిస్ ఫార్ములా డైరెక్ట్ గా యూజ్ చేసేసి ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఈ ప్రాసెస్ అంతా చేయవసరం లేదు. ఇట్లా మనకి జీరోస్ ఏంటో తెలియనప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసేసి డైరెక్ట్ గా సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే వాడు ఇచ్చినటువంటి జీరోస్ ని మనం ఆల్ఫా బీటా అనుకున్నాం. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a అని ఫార్ములా వేసేసి ఇక్కడ నుంచి మనము దీని నుంచి ఏబిసిడీలు ఎలా వస్తాయి? ax² + bx + c ఫార్మాట్ లో ఉంటుంది కాబట్టి a అంటే x² కోఎఫిషియంట్, b అంటే x కోఎఫిషియంట్, c అంటే కాన్స్టెంట్. అది మనం క్లియర్ గా రాసుకోగలిగితే మనకి చాలా ఈజీ అయిపోతుంది.